వాళ్ళు అడిగిళ్ళు చర్చలు, మేము శాంతి చర్చలకు వస్తామని చెప్పేసి అడిగిళ్ళు. అయినా కూడా అమిత్ షా ఎందుకు అనుకుంటాడు ఇవాళ? వాళ్ళు చేసిన తప్పేంటి? అంటే భారతదేశంలో పుట్టడమే తప్ప నక్సలిజం అనే పేరు చెప్పడం వల్లనే మీరు చంపేస్తుల్లా ఈరోజు. అంటే మీకు ఎదురు ఎవరు మాట్లాడితే వాళ్ళని చంపేస్తానే కంకణం కట్టుకొని తిరుగుతుల్లా ఇక్కడ మీరు. ఇంకోటి అమిత్ షా ఈరోజు నువ్వు మార్చి వరకు మొత్తం కంప్లీట్గా మావోయిస్టు సిద్ధాంతం 2026 మార్చి వరకు నేను లేకుండానే చేస్తానంటున్నావు. అది ఏమైంది నీకు అసలు? నువ్వు భారతీయునివే కదా, నిన్నేమన్నా అన్నారా వాళ్ళు? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? వాళ్ళు శాంతి చర్చలు అన్నప్పుడు ఆ చర్చలకు వచ్చి ఇది కాదు బిడ్డ, ఇదని నువ్వు తెలిసిన వ్యక్తి, నువ్వు ఒక హోమ్ మినిస్టర్, కేంద్ర మంత్రి, హోమ్ మినిస్టర్ నువ్వు, నీకెందుకు లేదు? ఇవాళ ఈ ప్రజలే కదా నీకు ఇచ్చింది. ప్రతి ఒక్క రాష్ట్రాల నుంచి పోతేనే ఒక ఎంపీ అయినా, ఎంపీ నుంచి ఇవాళ నువ్వు కేంద్రంలో హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నావు. ఎందుకు నీకు పేద ప్రజలు కనబడతలేరా నీ కళ్ళకు? సిద్ధాంతం అంటారు ప్రతి ఒక్కసారి. మేము హిందూ సాంప్రదాయం పాటిస్తాము, హిందువులు చెప్పిల్లా హిందూ సాంప్రదాయం ప్రకారము కోయి సంపండి, కొట్టండి, నరకండి, కనబడ్డలో నాళ్ళ కాల్చిపారండి అని సాంప్రదాయం ఏమన్నా రాసి ఉందా అలా? మీరేమన్నా దాన్ని కొత్తగా ఓ పేపర్ రాసి పెట్టి ఈరోజు ఈ విధంగా చేస్తుల్లా మావోయిస్టులను. అంటే మావోయిస్టులు అనగానే వాళ్ళు నీ మీద ఏమైనా యుద్ధం చేస్తారా, ఏమైనా చేస్తారా? ఏం జరుగుతుంది ఈరోజు సమస్యలో?